ఉన్నాయి 180 దిక్కుల ఇవి రోజు ఒక 10 దిక్కుల పెట్టుకుంటే తప్ప 20 రోజులలో కంప్లీట్ చేయాలంటే ఓ రోజు డుమ్మా కొట్టినా నెల అవుతుంది. ఇది అభివృద్ధి ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ. అభివృద్ధి అనేది దాంట్లో భాగంగానే 50వ డివిజన్లో కవిత గారు, కార్పొరేటర్ గారు కవిత కిషన్ గారు మరియు డివిజన్ కాలనీ పెద్ద మనుషులు, డివిజన్ అధ్యక్షులు అందరి సమక్షంలో 50వ డివిజన్లో ఇవాళ 1.5 కోటి రూపాయల రోడ్లు, డ్రైనేజీలు ఇది వర్క్ని ప్రారంభించడం జరిగింది. ఇవి గతంలో 10-15 ఏళ్ళకి వీళ్ళ చిలకాల కోరిక ఇక్కడ ఈ రోడ్ల గురించి. వీటన్నిటిని కూడా ప్రతి ఒక్కటి కూడా ABC కేటగిరీ చేసి ప్రతి డివిజన్లలో మేము తిరుగుతూ ఏ కేటగిరీ కంప్లీట్ చేయగలిగినాం, B కేటగిరీ కంప్లీట్ కాబోతున్నది, C కేటగిరీ అంటే ఇప్పుడు అంత తొందర లేదు, ఇంకా 2 రోజులైనా ఆగైనా చేసుకోవచ్చు అనే C కేటగిరీని ఈ B కేటగిరీ ఈ నెలాఖరు లోపల కంప్లీట్ చేసుకొని C కేటగిరీలోకి ఎంటర్ అయ్యి మాకిచ్చిన 5 ఏళ్ల టర్ములో నాతో పని లేకుండా చేసే విధంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గ రూపురేఖలు మార్చే విధంగా మేము పూర్తి స్థాయిలో దీని మీద మేము మా యొక్క టీం కార్పొరేటర్లము అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క టీం వర్క్ చేస్తూ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ పోతున్నాం. ఇవాళ మీరు చూడండి, కాలనీవాసులకు కానీ పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా మీ యొక్క ఓటు ద్వారా మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే చాలా మంచిది. ఎందుకంటే మనకు పర్సంటేజ్ ఇప్పుడు ఎలక్షన్లు ఏం లేవు, వచ్చినప్పుడే ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కానీ పట్టణంలో చాలా మటుకు బయటకు వచ్చి లైన్లో నిల్చొని ఓటు వాళ్ళ అభిప్రాయం చెప్పరు. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కాలనీ పెద్ద మనుషులకి ఇట్లా అందరూ కూడా చాలా సంతోషం సార్, 10-15 ఏళ్ళ నుంచి చేసిన మా యొక్క ఇది నెరవేరింది అన్నప్పుడు నాకు అనిపించింది. ఎందుకంటే ఈ రోజులలో మన ఓటు ద్వారా ఎవరు పని చేస్తారో నాకు వెయ్యనే చెప్పట్లే, ఎవరు ఈ నియోజకవర్గాన్ని పట్టుకొని పని చేసి అభివృద్ధి చేస్తారో ఎక్కడ కానీ ఇక్కడనే కాదు జిల్లానే కానీ రాష్ట్రంలో కానీ ఎవరు అభివృద్ధి చేస్తారో వారి వైపు మన అభిప్రాయాన్ని చెప్పగలిగినప్పుడే మనకు కరెక్ట్ న్యాయకత్వం వస్తుంది అనేది నా అభిప్రాయంతో చెప్తున్నాను. మరి అభివృద్ధి అనేది మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఇంకా సుమారు 180 కొబ్బరికాయలు కొట్టేటివి ఉన్నాయి అంటే నెల ప్రయాణం మాది. ఇంకా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి రూపురేఖలు మార్చి మొత్తం హనుమకొండ మార్పు వచ్చిందని అన్నప్పుడే నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఓటు అడుగుతాను చెప్తూ సెలవు.